అదే టైంలో మన దాని పేరేంటది మెహదీపట్నం ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్కి రైట్ సైడ్ లోపలగా ఉంటాయి ఫ్లైఓవర్ కింద మాసప్ ట్యాంక్ దగ్గర కిందకి ఆ లోపలకి ఒక ఇల్లు ఉంది, పాత ఇల్లే. అది 35 లక్షలకి ఓకే అన్నారు వాళ్ళు. 35 లక్షలకి 120 గజాలు ఇల్లు. హైదరాబాద్లో మాసప్ ట్యాంక్ అంటే తెలిసిందే కదా ఎలాంటి జంక్షన్. అట్లాంటి చోట్ల ఆ రేంజ్లో దొరికినాయి అప్పుడు. ఏది 2012 ఆ టైంలో, ఎందుకంటే 12లో నేను కొందాం అనుకుంది. అప్పటికి అందులో అప్పుడు ఎందుకు కొనాలనుకున్నా అంటే ఈ పద్దాక ప్రతి ఏడాది ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే దానికి ఎట్లాగా ఏంది అంతంత మనం సంపాదించేది అప్పుడే కదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం బిగినైంది. 60,000 జీతం అయ్యాక ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం. అవును, అందుకని వాళ్ళే సజెస్ట్ చేశారన్నమాట, హౌసింగ్ లోన్ కట్టుకుంటే నీకు ఆస్తి బడి ఉంటుంది, వడ్డీ రాయితీ వస్తుంది అని చెప్పారనమాట. అందుకని కొందాం అనుకున్నప్పుడు వాటికి ఇది రాదన్నారు, పాతిల్లు కాబట్టి, అందుకని వదిలేశాను. అప్పుడే పెద్దవాళ్ళు తీసుకున్నాను. అంటే నేను అనేది అప్పట్లో ఆ రేంజ్లోనే ఉన్నాయి. తర్వాత ఇప్పుడు భారీగా పెరిగినాయి. అక్కడ అమ్మేసుకుని ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలన్న ఆలోచన రాకపోతే తెలంగాణ వాళ్ళు వచ్చి కొనరండి ఇక్కడ, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర వాళ్ళు అక్కడ దమ్ముకుని ఇక్కడికి వద్దామనే వాళ్ళు లేరు. దీనికి 2 కారణాలు.